హడావిడిగా ఇది ఒక కొలిక్కి రావాలి అన్నట్టు కేవలం 2 బెంచ్తో, అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దీన్ని ఖండించడం జరిగింది. ఇదేమిటిది, 2 బెంచ్తో మాత్రమే ఇంత ముఖ్యమైన తీర్పు ఇలా ఇచ్చారు. ఇలా కాకుండా 7 మందితోనో 9 మందితోనో పెద్ద బెంచ్తో ఇది డిబేట్ చేసునుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది అన్న ఇంటర్ప్రిటేషన్, ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ డిబేట్ జరుగును. కాన్స్టిట్యూషన్ గార్డియన్స్ గా కూడా వాళ్ళు వ్యవహరించాలి అన్న విషయాన్ని మర్చిపోయి చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ని ప్రొటెక్ట్ చేసినట్టుగా ఇది కనిపించటం లేదు, ఇంటర్ప్రిటేషన్ జరిగినట్టుగా కనిపించటం లేదు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ గార్డియన్స్ గా అంటే ఫండమెంటల్ రైట్స్ ని కూడా వీళ్ళు గార్డ్ చేశారు, వీళ్ళు గార్డియన్స్ గా ఉన్నారు అన్న భావము ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 is saying equality, ఆర్టికల్ 15 is saying prohibition of discrimination, ఆర్టికల్ 25 is saying right to religion. బట్ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా చేయటం జరిగింది. క్లియర్లీ మనందరికీ తెలిసిన విషయం, దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్ లోనే దెర్ ఇస్ అ క్లియర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ అండ్ ఆర్టికల్ 14, 15 and 25. ఒకే రాజ్యాంగంలో ఒకే కాన్స్టిట్యూషన్ లో ఇలా కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఉండడం వల్లనే ఇది, అందుకే సుప్రీంకోర్టు ఒక క్లాస్ ని అప్హోల్డ్ చేసింది, ఒక క్లాస్ ని అప్లై చేసింది, మిగతా కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ తో సహా అన్ని తుంగలో తొక్కడం జరిగింది. కాబట్టే దీని మీద డిబేట్ జరగాలి. కాన్స్టిట్యూషన్ లో కాన్ఫ్లిక్ట్ లేకుండా అన్ని ఏ క్లాసులు అయితే ఉన్నాయో, ఏ ఆర్టికల్స్ ఉన్నాయో అన్ని కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ని అప్హోల్డ్ చేసేటట్టు ఉండాలి తప్పితే ఇలా భావితరాలకు కన్ఫ్యూజ్ చేసేటట్టుగా, కాన్ఫ్లిక్ట్ చేసేటట్టుగా ఉండకూడదు. దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇలాంటివి అన్నీ కూడా ఇది అరికట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందాక అన్నలు చెప్పినట్టుగా నిజం, పుట్టుకతో వస్తుంది కులం, చచ్చిపోయినా కూడా పోదు. ఇది ఒక సామాజిక వ్యాధి, ఇది ఒక చేదు నిజం. వివక్ష అన్నది ఒక వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇందాక అన్న చెప్పినట్టుగా ఎక్కడా రాసిబడి లేదు, కానీ ఇది వాస్తవం. కుల వివక్ష అన్నది ఉన్నది. ఇది ఎంత అన్యాయం అంటే, ఈరోజు ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన ఆర్థిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన సామాజిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన మీద జరిగే అవమానాలు తగ్గటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారినంత మాత్రాన వాళ్ళ మీద దాడులు తగ్గటం లేదు. దళితుల్ని దళితులుగా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి కాబట్టే వాళ్ళకి కొన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం కొన్నైనా చేయకపోతే, రిజర్వేషన్లు అయితే ఏమి, లేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ అయితేనేమి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు సమాజంలో పైకి రాలేరు, బ్రతకలేరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళకి ఇవన్నీ ఇయ్యటం జరిగింది. ఒకవైపు ఇస్తూ, ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో మళ్ళీ లాగేసుకున్నట్టుగా వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఇవి వర్తించదు అనడం చాలా చాలా అన్యాయం. అంతేకాదు, ఒక ఎస్టీ మతం మారినా, క్రిస్టియన్ అయినా ఒక ఎస్టీయే, మళ్ళీ రిజర్వేషన్లు అప్లై అయితే. ఒక బీసీ మతం మారినా రిజర్వేషన్లు అప్లై అయితే. ఒక ఓసీ మతం మారినా అప్లై అయితే. కానీ ఒక